పాట సంఖ్య 80. పాట సంఖ్య 80. పాట సంఖ్య 80. మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభునకు క్షేమాధిపతికి. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమ పవిత్రునకు వర దివ్య తేజునకు వర దివ్య తేజునకు వర దివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేజునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పూరిత సంవారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతి
దైవారూపునకు పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు బ్రనుతింతుము నీకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 ప్రభువునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన రక్షకుడు, అద్వితీయుడు, సత్యదేవుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి మరొక ఈ దినము బైబిల్ పట్టణం ఇచ్చినందుకై దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ప్రార్థన మనల్ని పవిత్రపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యములో ఉన్నటువంటి జీవము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవము మనకు వచ్చినట్లుగా, దేవుని వాక్యం ఉన్నటువంటి సమృద్ధి అనే జీవం మనకు ప్రభు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా దేవుని వాక్యాన్ని మీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని మీరు స్వీకరించండి, వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండండి, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించండి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించినప్పుడు దేవుని వాక్యములో ఉన్నటువంటి సమృద్ధి అయిన జీవము దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయన మన బైబిల్ పఠనం నిమిత్తమై ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము కలిసి చదువుకుందాం. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతులకు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మేలు చేటకై కాక కీడు చేటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. 17వ వచనం, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడే మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యము విరిచి మనకు పంచిపెట్టినట్లుగా ప్రభువు తన ఆత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరించునుగాక. ప్రభువునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయములో ఒక మనుషుడి గురించి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక మనుషుడి గురించి. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు ఆ దినాల్లో, ఇర్మియా దినాల్లో ఇశ్రాయేలు ప్రజలతో కాక
ఇశ్రాయేలు ప్రజలు కాక అన్యుడైనటువంటి ఎబెద్మెలెకుతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎబెద్మెలెకు యొక్క జీవితాన్ని నేను ధ్యానించినప్పుడు ఈ ఎబెద్మెలెకులో ఉన్నటువంటి గొప్ప సంగతులు, దేవుని పట్ల ఆయన ఆసక్తి, దేవుని యొక్క దాసుని పట్ల ఆయన ఆసక్తిని చూసి దేవుడు కూడా సంతోషముతో అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నేను నిన్ను ఏం చేస్తాను, విడిపిస్తాను అని చెప్పి అంటున్నాడు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందువు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమున మీ దృష్టిని, మీ గమనాన్ని వచ్చి నిలుపాలని కోరుతున్నాను. ఈ ఎబెద్మెలెకు అనే ఒక మనుషుడు, ఆయన ఇశ్రాయేలుడు కాదు, ఇశ్రాయేల్ యొక్క ఆ యొక్క జాతిలో జన్మించలేదు, ఇశ్రాయేల్ యొక్క గోత్రంలో చెందినటువంటి వాడు కాదు. అయితే ఈ యొక్క ఎబెద్మెలెకు అనే ఒక మనుషుడు గురించి ఏం రాస్తూ వచ్చాడంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 38వ అధ్యాయము 7-8 వచనాలు. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడైన ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతులో వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను. చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలోనే ఎబెద్మెలెకు కనబడతాడు, ఈ రెండు అధ్యాయాల్లోనే. కాబట్టి ఈ ఎబెద్మెలెకులో ఉన్నటువంటి దేవుడు నచ్చే గుణలక్షణం ఏంటి? ఎబెద్మెలెకును బట్టి దేవుడు ఎందుకంత సంతోషించి, అయ్యా నువ్వు మేలు కొరకని నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు భయపడే మనుషులు నేను అప్పగించట్లేదు, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడ దోపుడు సొమ్ము దక్కించు నీ ప్రాణును దక్కించుకుంటావని దేవుడికి వాగ్దానం చేస్తా ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవాది దేవుడు ఒక ఇశ్రాయేలీయులతో ఇక్కడ వాగ్దానం చేయలేదు, కానీ అక్కడ ఒక ఎబెద్మెలెకు అనే అటువంటి వాడు. ఈ ఎబెద్మెలెకు ఉన్నటువంటి 2 లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, అతడు కూషి దేశస్థుడు, రెండవది షండు. ఈ మాట మీరు గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ఒక షండు దగ్గరకు వచ్చి, కూషి దేశస్థుడి దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఓ ఎబెద్మెలెకు నీవు నన్ను నమ్ముకొంటివి. చూడండి, జాగ్రత్త మాట గమనించండి. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పట్లా, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక ఇక్కడ ఎబెద్మెలెకుతో చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఎబెద్మెలెకు అంటే అర్థం ఏంటంటే ద సర్వెంట్ ఆఫ్ కింగ్, అంటే రాజు యొక్క సేవకుడు. జాగ్రత్త మాట గమనించండి, రాజు యొక్క సేవకుడు అంతే. ఈ ఎబెద్మెలెకు గురించి రాస్తూ 2 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాసి ఉంచి ఉన్నాడు. ఈ ఎబెద్మెలెకు మొదటిగా కూషి దేశస్థుడు, రెండవది షండు. ఈ మాట గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ఒక కూషి దేశస్థుడి దగ్గరికి వచ్చి, ఒక షండు దగ్గరికి వచ్చి దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నీవు నన్ను నమ్ముకొంటివి, నువ్వు నన్ను ఆశ్రయించితివి, నువ్వు నన్ను నా వెంబడించితివి కనుక నువ్వు దేనికైతే భయపడతావో దానికి నువ్వు అది నీ దగ్గరికి రాదు, అది నీ దగ్గరికి రాదు. కానీ నువ్వు భయపడే మనుషులకి నేను అప్పగించను. అయితే ఒకటి మాత్రం నేను చేస్తా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం యొద్దకు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు ప్రాణము నువ్వు ఏం చేస్తావు, దక్కించుకుంటావు. నేను నిన్ను కాపాడుతా, నేను నిన్ను భద్రపరుస్తా, నేను నిన్ను ఆదరిస్తా, నేను నిన్ను బలపరుస్తాను దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈయన భౌతిక దేహంలో చూస్తే ఈయన 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి కూషి దేశస్థుడు, రెండవదిగా ఆయన షండు. మొదటిగా ఆయన దేశం గురించి మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయంలో అక్కడ 4 నదులు వెళ్తా ఉన్నాయి, 4 నదులు. కాబట్టి మొదటి ఇక్కడ చూడండి, ఆదికాండము 2వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఇక్కడ మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములు దొరుకును. ఇప్పుడు 11వ వచనం చూడండి.
రెండవ నది పేరు గీహోను, అది కూషి దేశమందు చుట్టూ పారుచున్నది. చూడండి, మొట్టమొదటిగా బైబిల్లో రాయబడినటువంటి ఈ నదులు, 4 నదుల్లో మొదటి నది పేరు హవిలా, దేశము చుట్టూ పారుతా ఉన్నది. రెండవ నది పేరు గీహోను. ఈ గీహోను అంటే అర్థం ఏంటంటే బద్దలవుట, లేకపోతే నలిగిపోవుట. కాబట్టి ఆ దేశంలో ఇది కూషి దేశం చుట్టూ పారుతుందంట. చూడండి, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. చూడండి, ఉదాహరణకు నైలు నది ఉంది. ఈ నైలు నది ఉంది కాబట్టి ఐగుప్తు దేశం ఎంతో అభివృద్ధి పొందింది. అలాగే యూఫ్రటీస్ నది ఉంది కాబట్టి అక్కడ బబులోను ఎంతో అభివృద్ధి పొందింది. అందుకే ప్రాచీన నాగరికత వికసిల్లింది అంటారు చరిత్రలో. కాబట్టి అయితే మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే ఇక్కడ కూషి దేశము చుట్టూ నీరు ఏం చేస్తుందంట, పారుచుంది. కాబట్టి అక్కడ నీరు సమృద్ధి ఉంది. అలాగే యోబు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క కూషి దేశములంట పుష్యరాగం కూడా దొరుకుద్దంట. అంటే ఎంతో విలువైన రాళ్ళు, ఎంతో విలువైన స్టోన్స్ అవి. కాబట్టి అయితే అలాంటి ఆ దేశంలో నుంచి ఈ యొక్క నెబెద్మెలెకు వచ్చి ఉన్నారు. కాబట్టి సమృద్ధి అయినటువంటి నీరుండే స్థలము, అలాగే ఎంతో ధనికమైనటువంటి ఆ యొక్క పుష్యరాగం అనే ఒక స్టోను, అంటే విలువైనటువంటి వజ్రాలు. ఈ పుష్యరాగాన్ని అది ఎంతో గట్టిగా ఉంటుందంట. అనేకమైన వజ్రాలు కోయడానికి, రత్నాలు కోయడానికి ఈ పుష్యరాగాన్ని ఉపయోగిస్తారు. అలాంటిది అక్కడ దొరుకుతుంది. కాబట్టి అలాంటి దేశంలో వచ్చినటువంటి ఈ యొక్క కూషి దేశస్థుడు, ఈయన చర్మం ఎలా ఉంటుంది చూడడానికి, నల్లగా ఉన్నాడు. చూడండి, మనం నల్లగా అనగానే అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటారు. అయితే ఈయన శరీరమేమో నలుపుగా ఉంది. ఆయన కూషి దేశస్థుడు. ఆయన ఎక్కడ ఎక్కడికైనా చూడగానే ఈయన పలానోడు రా, పలా నల్లటోడు రా అని చెప్తా ఉంటారు. అలాంటి ఆయన కూషి దేశంలో నుండి బయటకు వచ్చాడు. సమృద్ధి అయిన దేశం నుంచి బయటకు వచ్చాడు. అయితే ఆయన ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడు అంటే రాజు యొక్క సేవకునిగా బ్రతుకుతా ఉన్నాడు. రాజు యొక్క సేవకుడు. కాబట్టి అందుకనే ఈ మనుషుడి జీవితంలో ఒకటి కూషి దేశస్థుడు, రెండవది షండు. అంటే ఈ షండు అంటే అర్థం ఏంటంటే ఆయన నపుంసకుడు కాదు, కానీ అనగా ఆ నపుంసకుడు వేరు, షండు వేరు, కుండు వేరు బైబిల్లో రాయబడింది. కాబట్టి నపుంసకుడు అంటే తల్లి గర్భంలో వచ్చిన వారు, తల్లి గర్భంలో లోపంతో పుట్టిన వారు నపుంసకులుగా అంటారు. అయితే ఈ షండు అంటే అర్థం ఏంటంటే బీజ గ్రంథులు తీయబడేటువంటి వారు. అనగా ఇంకా అతనికి సంతానం పుట్టదు, సంతానం రాదు. ఇంకా అతను మొదటి నుంచి అక్కడ ఆ యొక్క షండు అయితే ఎప్పుడైతే అయ్యాడో అక్కడి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా రాజు యొక్క పనివాడిగా నా ఇంట్లో తిరగాలి, ఆ ఇంట్లోనే ఉండాలి, రాజు అక్కర్లన్నీ తీర్చాలి, రాజు అవసరాలన్నీ తీర్చాలి. కాబట్టి ఇంకా అతని వల్ల అతనికి ఒక కుటుంబం ఉండదు, ఒక భార్య ఉండదు, ఒక పిల్లలు ఉండరు, తనకంటూ ఏమి ఉండదు. అంతా యజమానుడు పని మీదే ఉండాలి. అలాంటి ఎబెద్మెలెకులో లోపట ఒకటి ఉంది. ఇక్కడ ఆ దినాలు ఇర్మియాను గోతులో వేసేసారు. ఇర్మియా ప్రవచనం చెప్తున్నాడని, యెరూషలేముకు వ్యతిరేకంగా దేవుని వాక్యం ప్రకటిస్తాడని, బబులోను రాజు వస్తాడు, బబులోను రాజు వచ్చి మిమ్మల్ని చెరగా తీసుకుని పోతాడయ్యా అని ప్రకటిస్తున్నందుకు రాజుకు కోపం వచ్చి చెరలో వేసేసి ఉన్నాడు. ఆ యొక్క గోతిలో, నీరు లేని గోతిలో వేసేసి ఉన్నాడు. కాబట్టి అది బురద ఉంది. ఆ యొక్క గోతిలో ఎంతో భయంకరమైనటువంటి ఆ బ్యాక్టీరియా ఉంటుంది, ఆ గోతిలో భయంకరమైన పురుగులు ఉంటాయి. అలాంటి స్థితిలో వెళ్ళినప్పుడు అందరు ఇర్మియాను మర్చిపోయారు. ఇర్మియాకి మంచి పని అయిందని అనుకున్నారు. వీడు మనకు వ్యతిరేకంగా దేవుని వాక్యం చెప్తున్నాడు, మేము నాశనమైపోతామంట, మా పట్టణం కాలిపోద్ది అని చెప్తున్నాడు, మా పట్టణము కత్తివాత అతమవుద్దని చెప్తున్నాడు, మేము బబులోను దేశానికి వెళ్ళిపోవాలంటే చెరలో వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఇలాంటి మనుషుడు బ్రతకడానికి వీలు లేదు. ఈ మనుషుని తీసుకువెళ్ళి ఏం చేయమన్నాడు, గోతులు వేసేసారు. అలాంటి సమయంలో ఇర్మియాను అందరూ మర్చిపోయారు. కాబట్టి ఇక్కడ ఈ రాత్రికాల సమయమున నా ప్రియమైన సహోదరులారా, అందరూ విడిచిపెట్టిన దేవుడు మనం విడిచిపెట్టడు.
నిన్ను కాపాడడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను భద్రపరచడానికి దేవుడు ఎవరినో ఒకరు లేపుకుంటాడు. కాబట్టి ఇక్కడ తన సేవకుడైన ఇర్మియాను బ్రతికించడానికి, తన సేవకుడు ఇర్మియాను గోత్రం నుంచి బయటికి రావడానికి ఈ యొక్క షండుడైనటువంటి ఈ ఎబెద్మెలెకు ఒక్కడే దేవునికి అందుబాటులో ఉన్నాడు. చూడండి, భౌతికంగా చూస్తే అతను కూషి దేశస్థుడు, కాబట్టి భౌతికంగా చూస్తే అతను షండు, కాబట్టి అతనికి అంటూ ఏమీ ఉండదు. కానీ దేవుని పని కొరకై అక్కడ షండుని దేవుడు ఉపయోగించుకున్నాడు. కాబట్టి చూడండి, షండులు అంటే ఎంత, ఉదాహరణకు నపుంసకులు కనబడినప్పుడు ఇజ్రాలు అంటారు. ఈ ఇజ్రాలు కనబడితే రోడ్ల మీద కావచ్చు, ట్రైన్లో కావచ్చు, వాళ్ళు ఎంతో హేళన చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. వారికి ఎంతో సమాజానికి దూరంగా వారు నివసిస్తూ ఉంటారు. వారు కనబడిగానే హేళన చేస్తూ ఉంటారు. అయితే ఈ మనుషుడు ఇక్కడ ఆయన కూషి దేశస్థుడు, అనగా నల్లని చర్మము కలిగినటువంటి వాడు. అయితే రెండవదిగా అతను షండు, కాబట్టి అతనికి భార్య లేదు, ఒక పిల్లలు లేరు, సంసారం లేదు అతనికి. కానీ అలాంటి షండును కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు తన దాసుని కాపాడడానికి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో కడగబడిన నీవు కూడా దేవుని దృష్టిలో విలువైన వాడవు, దేవుని దృష్టిలో విలువైన దానవు. కాబట్టి మనం అమూల్యమైన రక్తంతో కనబడాం, విలువైన రక్తంతో కనబడినటువంటి వారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు విలువైన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి ఉన్నాడు, విలువైన రక్తం వచ్చి మనల్ని కొనుక్కొని ఉన్నాడు. అలాంటి మనలను కాపాడడానికి అందుకే కీర్తన గ్రంథము 34:7 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తంట, రక్షిస్తాడు. కాబట్టి నమ్మకమైన తన దాసుడు ఇర్మియా బాల్యం నుంచే దేవుని పని చేయడం మొదలుపెట్టాడు. ఇర్మియా ప్రవచనం చెప్తా వచ్చాడు, ఇర్మియా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అది వారికి చెప్తూ వచ్చాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో చెప్పాడు. అది చెప్పినందుకు వారికి ఏం చెప్పాడు, అయ్యా యోధా రాజ్యా, యోధా ప్రజలారా, మీ బ్రతుకు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీరు బయలుదేవతను మీరు పూజించొద్దు, అష్టాన దేవతను మీరు పూజించొద్దు, మీరు దేవుని వైపు తిరగండి, జీవం గల దేవుని వైపు తిరగండి అని ఆయన ఏడుస్తూ ప్రకటిస్తున్న సమయంలో ప్రజలన్నారు, మేము తిరగాం, ప్రజలకు అక్కర్లేదు దేవుడు, నిజమైన దేవుడు అక్కర్లేదు. అలాంటి సమయంలో చెప్పాడు, అయ్యా ఈ పట్టణము పట్టబడుద్ది, బబులోను రాజు చేతిలో పడుద్ది, మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు బయటకు వస్తే మీరు బ్రతుకుతారు, అక్కడే ఉంటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఈ చెప్పినప్పుడు కొంతమంది రాజు దగ్గరకు వచ్చి, రాజా ఈ మనుషుడు మనల్ని బలహీనపరుస్తున్నాడు, ఈ మనుషుడు మనందరినీ ఏం చేస్తున్నాడు, డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాడు, వీడు బ్రతకడానికి వీల్లేదు, వీడిని చంపేద్దామని చెప్పి గోతులో వేసేసారు. నీరులోని గోతి, బురద మాత్రం ఉంది. అయితే బహుశా ఇర్మియా అనుకోవచ్చు, అయ్యా ఇంత నమ్మకంగా నేను పరిచయం చేస్తే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు, గోతులో వేశావు అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ తన నమ్మకమైన దాసుని కాపాడడానికి, తన నమ్మకమైన దాసుని రక్షించడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకున్నాడంట, కూషీయుడైన షండుడైన ఎబెద్మెలెకుని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎబెద్మెలెకు అంటే రాజు సేవకుడు, అనగా రాజు ఇంటిలో ఉన్నటువంటి వాడు. ఇంకా అతను ఆ ఇంటిలోనే ఉండాలి, తనకంటూ వేరే ఇల్లు లేదు, తనకంటూ వేరే భార్య లేదు, తనకంటూ వేరే కుమారులు లేరు, కుమార్తెలు లేరు, తనకంటూ సంపాదించుకునేది లేదు. ఇంకెప్పుడు పొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా ఆయన బ్రతికినంత కాలం ఎవరి పని మీద ఉండాలి, రాజు పని మీద ఉండాలి. అయితే ఆయన మనసు మాత్రం ఈ మాట విన్నాడు, అయ్యో దేవుని దాసుడైనటువంటి ఇర్మియాని గోతులో వేశారంట. ఈ మాట విన్నప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట, చూడండి అక్కడ రాయబడింది, ఈ సంగతి విని 7-8 వచనాల్లో, వారు ఇర్మియాను గోతులో వేసిన సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను. 9వ వచనం, రాజా నా ఏలినవాడా, ఆ గోతులో వేయబడి ఇర్మియాను అను ప్రవక్తెడల ఈ మనుషుడు చేసినది యావత్తు అన్యాయము, అతడున్న చోటును అతడు ఆకలి చచ్చును,
పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. చూడండి, ఇర్మియా పక్షంగా మాట్లాడేవారు అధికారులు లేరు అక్కడ, న్యాయాధిపతులు లేరు అక్కడ, ఇర్మియా బంధువులు లేరు అక్కడ. కానీ ఇర్మియా పక్షముగా ఎవరు లేకపోయినను కూషీయుడు, చూడు ఇశ్రాయేలుడు కాదు అతను, కూషీయుడు షండు దేనికి పనికిరాడు అంటారు. ఈ షండును కూడా దేవుడు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఎబెద్మెలెకు ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనలో కూడా కాపాడడానికి, నువ్వు కూడా నమ్మకంగా ఉంటే, నీవు కూడా యథార్థంగా ఉంటే, నీవు కూడా భక్తిని కలిగి ఉంటే, నీవు కూడా నీ ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఉంటే, నీవు కూడా నీతి న్యాయం కలిగి ప్రవర్తిస్తే, నీవు కూడా దేవుని పని మీదే ఉంటే, ఇలాంటి ఇర్మియాను కాపాడినటువంటి దేవుడు నిన్ను కూడా కాపాడడానికి ఎబెద్మెలెకును లేపుతాడు. ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు నువ్వు కష్టంలోను, బాధలోను, ఇబ్బందులోను, ఇరుక్కులోను, వేదనలోను, దుఃఖంలోను, అవమానంలో, నిందలో ఉన్నావేమో అనుకో. దేవుడిని విడిచిపెట్టాడు అనుకుంటున్నావేమో. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎబెద్మెలెకులను లేపుకుని ఇర్మియా కొరకై రాజు దగ్గర విజ్ఞాపన చేయడానికి, రాజు దగ్గర ప్రాధేయపడటానికి, అంటే రాజు దగ్గర రాజు కోపం వస్తే అక్కడ ఏం జరుగుద్ది? రాజే గోతులో వేయమన్నాడు, రాజే చంపడానికి ఆజ్ఞాపించాడు. ప్రాణాలకు తెగించి ఎబెద్మెలెకు వెళ్ళాడు అక్కడికి, ఒక దేవుని దాసుని కొరకు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ మనుషులు చేసేది యావత్తు అన్యాయం, అతను చచ్చిపోతాడు, లేపు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అయ్యా నువ్వు తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చాయి అన్నాడు. కాబట్టి ఎబెద్మెలెకు వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చేశాడంట చూడండి, 11-12 వచ్చినాలు. ఎబెద్మెలెకు ఆ మనుషులు వెంట పెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింది గదులోనికి వచ్చి అచ్చటుండి పాతమైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాతను తీసుకుని పోయి ఆ గోతులోని ఇర్మియాను పట్టుకున్నట్లుగా త్రాళ్ళు చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకుని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకుని ఆ గోతులోని వెలుపలకు తీసిరి. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఎబెద్మెలెకు కానీ అక్కడ వెళ్ళకపోతే ఎబెద్మెలెకు ప్రాణము తెగించి వెళ్ళాడు. ఉదాహరణకు ఆ దినాల్లో సేవకుడు యజమానుడి ముందు మాట్లాడడానికి వీల్లేదు. సేవకుడు యజమానుడిని సూటిగా చూడకూడదు. సేవకుడు యజమానుడి ముందు ఎప్పుడు తలవంచే ఉండాలి. అందుకే మోషేతో కూడా అక్కడ చెప్పాడు నిర్గమాకాండంలో, మోషే ఇది పరిశుద్ధమైన పర్వతము, నీ చెప్పులు తీ అన్నాడు. అంటే యజమానుడి ముందు సేవకుడు చెప్పులు కూడా వేసుకోకూడదు ఆ దినాల్లో, అది గౌరవం. అలాంటిది రాజే యజమానుడు. ఈ రాజు ఆయనకు ఈ ఇర్మియాను తీసుకువెళ్ళి గోతులో వేయమన్నప్పుడు అదే రాజు ఎలా మనసు మార్చుకుంటాను ఎలా తెలుస్తుంది? అయినను ఈ ఎబెద్మెలెకు చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డాడు. ఎబెద్మెలెకు రాజు దగ్గరకు వచ్చాడు, తెగించాడు, ప్రాణాలు తెగించాడు. ఈ సంగతి దేవుడు చూశాడు. ఈ సంగతి ఎబెద్మెలెకులో ఉన్నటువంటి ఆ యొక్క ఉపకారం చేసే ధర్మం చూశాడు. ఎబెద్మెలెకులో ఉన్నటువంటి ఈ గుణలక్షణాలు చూసి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక, నువ్వు ఇర్మియాకు చేసినట్లుగా ఇర్మియాకు నువ్వు సహాయం చేసావు కనుక నేను కూడా నీకు సహాయం చేస్తా. ఏంటా సహాయము? నీవు ఎక్కడికైతే వెళతావో అక్కడ నీ ప్రాణములు దోపుడు సొమ్ముగా నీకు ఇస్తా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏది చేసినా దేవుడు మర్చిపోటాకు అన్యాయస్తుడు కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు అన్నాడు, ప్రవక్తలను చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఏం చేయడంట? పోగొట్టుకొనడు. తర్వాత అన్నాడు యేసు ప్రభువారు, నా నామమును బట్టి శిష్యుని చేర్చుకునేవాడు శిష్యుడు ఫలం పోగొట్టుకొనడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నా నామమును బట్టి వచ్చిన వారికి చన్నీళ్ళ ఫలం ఏం చేయదు? పోగొట్టుకొనడు. కాబట్టి ఇర్మియాను గోతిలో నుండి బయటికి తీయడానికి సహాయపడి ఎబెద్మెలెకు దేవుడు చెప్తున్నాడు, ఎబెద్మెలెకు ఈ ప్రాణము నీకు దోపుడు సొమ్ముగా ఇచ్చానన్నా. మరి షండుని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు కూడా ప్రేమించరు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి. యెషయా గ్రంథము, అతడు కూషి దేశస్థుడు,
రెండవదిగా షండు. ఈ షండు గురించి బైబిల్ ఏం చెప్పిందో చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులో నుండి నన్ను వెలివేయునని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. చూడండి, ఇక్కడ షండు గురించి దేవుని మాట చెప్తా ఉన్నాడు. అన్యుడంట దేవుడు నన్ను వెలివేశాడు. పాత నిబంధనల ధర్మశాస్త్రములో ఆ కాండములలో రాయబడింది, అన్యుడు సమీపించినలా రాళ్ళతో కొట్టి ఏం చేయాలంట? చంపాలి. రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే అన్యుడు సమీపించకూడదు, అన్యుడు వేరుపరచబడాలి. అయితే అన్యుడు అనుకుంటాడంట, అయ్యో నాకు ఆశ ఉంది దేవుని దగ్గరికి వెళ్ళాలని, ఆ సమాజంలో చేరాలని ఆశ ఉంది, కానీ దేవుని వాక్యం నన్ను వెలివేసింది, ధర్మశాస్త్రం వెలివేసింది కదా అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నన్ను వెలివేయొద్దు అనుకోనవద్దు. రెండవది, షండు ఏమనుకోద్దంట? ఎండిన చెట్టు అని అనుకోనవద్దు. చూడండి, భౌతికంగా ఈ మనుషుడు పురుషుడే కానీ ఎబెద్మెలెకు బీజ గ్రంథులు తొలగింపబడిన కారణాన్న, పురుషుని యొక్క గుణలక్షణాలు పోయిన కారణాన్న అతనికి వివాహం అవ్వదు, అతని సంతానం అక్కడితో ఆగిపోయింది, అతని గర్భం నుంచి పిల్లలు ఎవరు రాదు. అయితే అలాంటి అనుకోవచ్చు ఎండిన చెట్టు. అయితే అలాంటి ఎండిన చెట్టు గురించి దేవుడు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ 5వ వచనం చూడండి. 5వ వచనం, నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. అయితే ఇక్కడ చూడండి, 4వ వచనం అంటాడు, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి. చూడండి, ఈ షండు ఎండిన చెట్టు అనుకోవద్దంట. విశ్రాంతి దినాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క న్యాయ విధులను అది కానీ ఆచరిస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఒరే నాయన మీరు షండులు కాదురా, మీరు ఎక్కడో బయట ఉండవలసిన వారు కాదు, మీరు ఎవరు అనుకునేప్పుడు కుమారులు కుమార్తెలు అనుకంటే శ్రేష్టమైన పేరు ఇస్తాడంట, శ్రేష్టమైన పేరు. కాబట్టి ఎబెద్మెలెకు యొక్క జీవితము చూడండి, దేవుని దగ్గర రాకమునుపు ఈ షండు ఎండిన చెట్టు. చూడండి, ఎండిన చెట్టు ఎలా ఫలిస్తుంది? ఉదాహరణకు సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో చూస్తే, 16వ అధ్యాయంలో మోషే మీదకి దాతాను, కోరాహు, అభిరాములు విరోధంగా లేచారు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే ముందు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మోషే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఐగుప్తు యొక్క సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, మాటలోను నేర్పు కలిగినటువంటి వాడు, పనులందు ప్రవీణత కలిగిన వాడు. కాబట్టి మోషే ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు యొక్క సింహాసనం ఉంది, రెండవదిగా ఈ యొక్క దేవుని ప్రజలు నడిపించేటువంటి నాయకుడిగా ఉండాలి. ఇప్పుడు దేవుడు 2 మాటలు 2 పద్ధతులు చెప్పాడు. మోషే, ఇప్పుడు నువ్వు వయసు వచ్చిన వాడు, నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఐగుప్తుని ఏలాడానికి నీ కొరకు సింహాసనం ఉంది. రెండవదిగా నా ప్రజలను నడిపించడానికి నువ్వు నాయకుడిగా ఉంటావా అని దేవుడు 2 ఛాన్సులు పెట్టినప్పుడు మోషే అక్కడ రాశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్పాడంట? ఐగుప్తు యొక్క ధనము అల్పకాలము పాపభోగము అంట. ఐగుప్తు ధనము అల్పకాలం పాపభోగమని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకుని ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు. కాబట్టి దాని కొరకు దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు మిద్యానుల దేశంలో ఆ పర్వతాల్లో గొర్రెలు మేపాడు. నవ్వుతాడు ఎవడన్నా. ఒక రాజు, కాబోయే రాజు దేవుని పనికి వస్తే, దేవుడు పిలవగానే వస్తే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆయన్ని గొర్రెల దొడ్లోనికి తీసుకుని వెళ్ళాడు. బహుశా ఇది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఎందుకు? కాబోయే రాజు. ఇప్పుడు ఎవరన్నా ఐగుప్తులు చూశారనుకోండి, మోషే నువ్వు ఐగుప్తు రాజు అవ్వాల్సిన వాడు, నువ్వు ఇక్కడ కాదు గొర్రెలు మేపుతున్నావా, ఇదేనా దేవుడు ఇచ్చింది అని అనొచ్చు బహుశా.
అలాంటి అవమానభరితునికి ఇష్టపడ్డాడు. అయితే మోషే లాంటి కోపిష్టి, మోషే లాంటి నరహంతకుడు 40 సంవత్సరాలు గొర్రెలు మేపిన కారణాన్న మిక్కిలి సాత్వికుడైపోయాడు. దేవునిలంతటిలో నమ్మకమైన వాడైపోయాడు. అది దేవుని పద్ధతి. దేవుని పరిచర్యల్లో దేవుని దగ్గర తప్పేది ఏంటంటే, ఎంత రాజకుమారుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత లేనివాడైనా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడు చెప్పిన పద్ధతిలోనికే వెళ్ళాలి. దేవుని చెప్పిన పద్ధతిలోనికే వెళ్ళాలి. కాబట్టి మోషే 40 సంవత్సరాలు చదువుకున్న చదువు, విద్య, యుద్ధము, ప్రావీణ్యత అంతా ఏమైపోయింది? దేవుని పనిలో పనికిరాలా. ఈ 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఆయన మందను మేపుతున్నప్పుడు 80వ సంవత్సరం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఇప్పుడు రావయ్యా, నా ప్రజలను నడిపించు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు మోషే? అయ్యో, నేను కోటి మాంద్యం గలవాడును, బుద్ధిమాంద్యం నాకు లేదు, నేను మాట్లాడలేను, నేను అత్తోని అన్నాడు. అప్పుడేమన్నాడు? అప్పుడేం చేశాడు? ఐగుప్తులో 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఐగుప్తుడిని చంపేసి ఏం చేశాడండి? ఇసుకలో కప్పెట్టేశాడు. ఇసుకలో కప్పెట్టేస్తే బహుశా మోషే సివిల్ ఇంజనీర్ చేసి ఉండొచ్చు. ఎందుకు? ఇసుక ఎంత తోడుతున్నా ఏమవుద్ది? కప్పడిపోద్ది. ఈ మనుషుడు చూడండి, చంపేయడము, కప్పెట్టేశాడు. ఎంత బలాన్ని చూడండి. అయితే 80 సంవత్సరం వచ్చేటప్పటికి దేవుడు రావయ్యా, వెళ్దాం, పదయ్యా వెళ్దాం అన్నాడు. అప్పుడు దేవుడు అంటే మోషే ఏమన్నాడు? అయ్యా నేను రానయ్యా, నేను రాలేను, వేరేవాడిని పంపు, నా పని అయిపోయింది, 80 సంవత్సరాలు కానీ వచ్చేసి నా పని అయిపోయింది, నేను ఇంక నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు అలాంటి మోషే దేవుడి మాటకు విధేయత చూపించి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఆయన అరణ్యంలోని తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడు చెప్తే, అప్పుడు దాతాను, కొరా, అబిరాములు అంటున్నారు, నువ్వేనా మోషే? నువ్వును మీ అన్న అయినటువంటి వీరందరూ ఎవరు? లేవి సంతానం. కాబట్టి మోషే తండ్రి అయినటువంటి సహోదరు యొక్క సంతానమే కోరాహు, వారు బాబాయ్. కాబట్టి వీళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలు. కాబట్టి ఇప్పుడు ఎవరికి వచ్చింది? కొరాహు వచ్చింది. అసూయ ఏంటి? పరిశుద్ధమని యాజకత్వం మీ అన్ననే చేసేది, మీరేనే చేసేది, మేము కాదా? దేవుడు మాతో మాట్లాడలేదా? మేము దేవుని ప్రజలు కాదా అని మోషే తిరుగుబాటు చేశారు. కాబట్టి 250 మంది ప్రధానులు మోషే విరోధంగా తిప్పివేశారు. చూడండి, ఏ ప్రజల కొరకైతే మోషే సింహాసనం వదులుకున్నాడో, ఏ ప్రజల కొరకైతే గొర్రెలు కాశాడో, ఏ ప్రజల కొరకైతే అరణ్యంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో సాగిలు పడుతూ వచ్చాడో, అలాంటి మోషేని అహరోనుని వాళ్ళు తృణీకరించారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత అక్కడ దేవుడు గణపరిచాడు. కోరాహుని, దాతన, అభిరాముని యొక్క సంతాన భూమిని ఎరవేసి ఏం చేసింది? భూమిని మింగివేసింది. అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలియాలి. కాబట్టి అహరోన్ని ఏర్పరచుకున్నాడా లేకపోతే మోషే ఏర్పరిచాడా అని తెలియడానికి 12 కర్రలు తెచ్చి ఎక్కడ పెట్టమన్నాడు? దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు. జాగ్రత్తగా గమనించండి. కర్ర ఎండిపోయిన చెట్టులోంచి వచ్చిందే కర్ర. ఏంటండి? కర్ర ఏంటి? ఎండిపోయిన చెట్టులోంచి వచ్చింది. కాబట్టి అహరోను కర్ర ఒక్కొక్క కర్రపై ఒక్కొక్క కర్ర మీద తమ యొక్క పేరు రాసి అక్కడ దేవుని సన్నిధిలో పెట్టారు. ఈ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అక్కడ ఆ రాత్రి నుంచి పొద్దున్న చూడగానే అహరోను కర్ర ఏమైందండి? అహరోను కర్ర ఏమైంది? చిగిర్చి అది పువ్వులు పూసి కాయలు కాసేది. ఏ చెట్టు అది? ఏ కర్ర అంటే అది? బాదం చెట్టు. బాదం చెట్టు ఎక్కడైనా పువ్వులు పెట్టి చూస్తారా? ఎక్కడ పువ్వులు పోస్తాయా? పువ్వులు ఎక్కడ కూడా పువ్వు. అయితే అంత్య దినాల్లోనంట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో అంత్యదినంలో బాదం చెట్టు ఏం చేస్తుందంట? పువ్వులు పూసి కాయలు కాస్తుందంట. అంటే అదొక సూచన, యేసుప్రభువారి యొక్క రాకడకు సూచనలు. కాబట్టి అంటే అపాయకరమైన దినాలకు సూచనలు. కాబట్టి అందుకే అంటాడు, బావి చక్రం పడిపోయింది, వెండి తాడు పగిలిపోయింది, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇవన్నీ సూచనలు. కాబట్టి అయితే ఈ ఎండిపోయినటువంటి కర్రను తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారంట? దేవుని సన్నిధిలో పెట్టారు. కాబట్టి ఇక్కడ షండుడైన ఎబెద్మెలెకు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనలందరినీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎండిపోయిన మన బ్రతుకులు
ఎండిపోయిన మా బ్రతుకులు. అందుకే యేసుకేలు కింద 37 అధ్యాయంలో అక్కడ యేసుకేలు ప్రకటించాడు, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకండి అని ప్రవచించాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతికాయి. కాబట్టి మన జీవితం ఎండిపోయింది అనుకోవచ్చు. కాబట్టి ఎండిపోయిన చెట్టు చిగురించి, ఎండిపోయినటువంటి కర్ర చిగురించి బాదము పువ్వులు పూసి కాయలు కాసింది. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా ఎండిపోయింది అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో పడగానే, దేవుని సన్నిధిలో రాగానే కాబట్టి నీ జీవితం చిగుస్తుంది. నీ జీవితము చిగుస్తుంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యములో ఎండిపోయిన చెట్టు అనుకునవద్దు ఎబెద్మెలెకు. నువ్వు ఎండిన చెట్టు అనుకోవద్దు. కాబట్టి నీకు భార్య లేకపోవచ్చు, నీకు పిల్లలు లేకపోవచ్చు, నీకు సంతానం లేకపోవచ్చు, నేను అందరూ కూషి దేశంతో అవమానపరచవచ్చు. కానీ నువ్వు నన్ను నమ్ముకుంటివి, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నన్ను ఆశ్రయించావు కనుక నేనేం చేస్తున్నానో తెలుసా? ఈ పట్టణంకి కీడు జరుగుద్ది, తప్పకుండా జరుగుద్ది. ఈ పట్టణం నాశనం అవుద్ది, సమస్య లేదు అందులో. అయితే చాలామంది నాశనం అయిపోతారు, కానీ నువ్వు మాత్రమేమో నాశనం అవు. నేను వాగ్దానం చేస్తున్నా, దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రికాల సమయమున కూషి దేశ ఎబెద్మెలెకుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కూషి దేశులు ఎబెద్మెలెకును దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. కూషి దేశస్తుని ఎబెద్మెలెకు జీవితము ఎండిపోయింది అనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎండిపోయింది అనుకునవద్దు. నువ్వు ఎవరో తెలుసా? కుమార్తెలు అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు నీకు ఇస్తున్నాను. కాబట్టి అహరోను కర్ర ఎండిపోయింది. అహరోను చేతులు ఉన్నప్పుడు కర్ర ఎండిపోయింది. ఎన్నో దినాల నుంచి కర్ర ఎండిపోయినట్టుగా ఉంది. దేనికి గొర్రెలు మేపడానికి ఉపయోగించాడు ఆయన, ఆసరాకు ఉపయోగించాడు ఆయన. అప్పటికి దేవుని సేవకు వచ్చేటప్పటికి, మోషే దగ్గర వచ్చేటప్పటికి ఆయన 83 సంవత్సరాలు, మోషే 80, ఈయన 83 సంవత్సరాలు. అయితే ఈ కర్ర ఆయనకి ఆసరాగా ఉంది, ఈ కర్ర ఆసరాగా ఉంది. అలాంటి కర్ర అహరోను చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఎండిపోయింది కానీ ఉంది. కానీ దేవుని సన్నిధిలో రాగానే అది చిగిర్చింది. దేవుని సన్నిధిలో రాగానే చిగిర్చింది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎండిపోయిన చెట్టు అనుకునవద్దు. నా జీవితం విఫలమైపోయింది అనుకోవద్దు, నా జీవితం పాడైపోయింది అనుకునవద్దు, ఇంకా నాకు ఫ్యూచర్ లేదనుకునవద్దు. నీ చేతిలో నీ జీవితం అంతకాలం ఇలాగుంటుంది. అది దేవుని చేతిలోని పెట్టినప్పుడు, దేవునికి దానిగా ఇచ్చినప్పుడు దేవాక్యం చెప్తుంది. అందుకే ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు ఇప్పుడు కుమ్మరివాడి ఇంటికి వెళ్ళయ్యా అన్నాడు. ఆ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు సారె మీద ఏం చేశాడంట? ఆ మట్టిని తీసుకున్నాడు, బాగా పిసికాడు, నీళ్లు పోసాడు, అన్నీ చేసి మెత్తగా చేసి సారె మీద ఏం చేశాడు? పెట్టాడు. పెట్టి ఒక పాత్ర చేస్తూ ఉన్న సమయంలో ఇంకా అయిపోతుందని ఆ పాత్ర పగిలిపోయింది. ఈ పాత్ర పగలవగానే ఏం చేశాడు ఆయన? ఆ మట్టిని పారేసాడా? పారేలా. మరలా తీసుకున్నాడు ఆ మట్టిని, మరలా పిసికాడు, మరలా ముద్ద చేశాడు, మరలా పాత్ర మీద ఆ సారి మీద తీసుకుని వచ్చినప్పుడు ఇంకొక పాత్ర అయ్యింది. చూసారా? పెద్ద పాత్ర చేద్దాం అనుకున్నాడు, పగిలిపోయినప్పుడు వేరొక పాత్ర చేశాడు, అది కూడా ఉపయోగించబడింది. కాబట్టి అక్కడ ఏమనండి ఇర్మియా, ఈ ప్రజలతో లాగా చెప్పుము, నేను కుమ్మరివాడినయ్యా, మీరు మంటి, నేను సారి మీద ఏం చేస్తాను? చెక్కుతా, నేను సరి చేస్తా మీ జీవితాన్ని. ఎబెద్మెలెకు జీవితం సరి చేయబడింది. ఎబెద్మెలెకు జీవితం సరి చేయబడింది. అక్కడ ఎబెద్మెలెకు జీవితం సారి మీద పెట్టబడింది. ఎబెద్మెలెకు చూస్తే అనుకున్నా, నేను కూషి దేశస్థుడు, నల్లని వాడును, నన్ను ఎవరు ప్రేమిస్తారు? నల్లడోళ్ళు పిల్లలు ఇస్తారా? నల్లటోళ్ళు ఎవరు చేసుకుంటారా? అందుకే షోల మీద ఏం చెప్పింది పరమగీతాలు? నేను నల్లని దాననయ్యా అంది, నల్లని దానను అంది. కాబట్టి నలుపు పాపానికి గుర్తు. కాబట్టి నలుపు పాపానికి గుర్తు అంటారు. చిన్నప్పుడు సండే స్కూల్లో రంగులు అంటారు. నీలం దేని గుర్తు? నీలం దేని గుర్తు? పరలోకానికి గుర్తు. ఎరుపు దేని గుర్తు? యేసుప్రభు రక్తానికి గుర్తు. అలాగే నలుపు దేని గుర్తు? పాపానికి గుర్తు. ఆకుపచ్చ దేని గుర్తు? ఎదుగుదలకు గుర్తు. తెలుపు దేని గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి ఈయన దేహం ఎలాగుంది? నల్లగా ఉంది. కాబట్టి నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు ఒక సండే స్కూల్ టీచరు పిల్లలతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
ఒకడు ఎర్రగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు. ఆయన అడిగిందంటే ఎర్రగా ఉండవని అడిగింది. ఏమని అడిగింది? ఎవరే దేవుడిని దేంతో చేశాడు రా అని అడిగింది. బైబిల్ ఏం చెప్పింది? మంటిని తీసుకుని చేశాడు అంది. అప్పుడు ఎర్రటోడు అన్నాడంట, టీచర్ గారు దేవుడు నన్ను ఎర్రమట్టితో చేశాడయ్యా అన్నాడు. ఎర్రమట్టితో చేశాడు కాబట్టి నేను ఎర్రగా ఉన్నాను అన్నాడు. అప్పుడు నల్లటోడు అన్నాడంట, దేవుడు నన్ను నల్లమట్టితో చేశాడు కాబట్టి నేను నల్లగా ఉన్నాను అన్నాడంట. కాబట్టి మట్టి ఒకటే, ఎరిపోయినా నలిపోయినా ఒకటే, కాబట్టి ఇద్దరు మనుషులే. కాబట్టి కూషి దేశస్తున్నటువంటి ఎబెద్మెలెకు బాహ్య రూపము చూస్తే చూడండి, బాహ్యము ఆంతర్యం కనబడుతుంది. కాబట్టి దేవుడు మనం దీవించాలంటే బాహ్యాన్ని బట్టి కాదు, దేవుడు మనం దీవించాలంటే ఆంతర్యాన్ని బట్టి, ఆంతర్యమైన పరిశుద్ధతను బట్టి, ఆంతర్య పవిత్రతను బట్టి, ఆంతర్యంలో ఉన్నటువంటి దేవుని పట్ల ఆసక్తిని బట్టి, ఆంతర్యంలో ఉన్నటువంటి దేవుని దాసుని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఎబెద్మెలెకు నల్లటివాడు, ఎబెద్మెలెకు షండు ఎండిన చెట్టు. ఈ ఎండిన చెట్టు దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర, అది అహరోను చేతిలో ఉన్నంత కాలము అది ఎండిపోయిందిగానే ఉంది. ఆశలు అయిపోయాయి, అది ఫలించదు, ఏమి చేయదు. అయితే అది ఎప్పుడైతే ఎక్కడికి వచ్చింది, దేవుని సన్నిధిలోకి పెట్టబడిందో, అహరోను కర్ర ఏమి చేయందంట, చిగిర్చి పువ్వులు పూసి బాదము కాయలు కాసి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పాడు, మీరు ఫలించండి, ఫలించండి. కాబట్టి యేసు ప్రభువారు చెప్పాడు, నేను ఎవని యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధి వెళ్ళిపట ఫలించవు, నీవు దేవుని చేతిలో నాకు ఫలించవు. కాబట్టి నీ జీవితం ఎండిపోయిందానిగా ఉంటుంది. అయితే ఎబెద్మెలెకు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, దేవుని నమ్ముకొని ఉన్నాడో, దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలోనికి రండి. ఇర్మియా గ్రంథము 17వ దేవుని వాక్యంలో చూడండి, ఇక్కడ రాయబడింది 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడ్డ చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేలుకొనును, వెట్ట కలిగిన దానికి భయపడదు, అది ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరముల చింతనుందుదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. చూడండి, ఇక్కడ 7వ వచనంలో 8వ వచనంలో చూస్తే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఎలా ఉంటాడంట, ఆశ్రయముగా ఉంటాడు. అందుకే కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో కోరాహు కుమారులు దేవుని కీర్తిస్తూ వచ్చారు. ఆపత్కాలం యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములై ఉన్నాడు, ఆపత్కాలం నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. కాబట్టి 5వ వచనంలో అంటాడు, యెహోవా అక్కడ అంటాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి ఏం లేదంట, చలనం లేదు. కాబట్టి ఎబెద్మెలెకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఎబెద్మెలెకు చలనం లేదు. ఎబెద్మెలెకు నువ్వు ఎక్కడికని వెళ్ళు, నువ్వు తుఫాను వచ్చినా తుఫాను నీ ప్రాణం కాపాడుకుంటావు, అగ్నిలో పడిన నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా బంధించిన నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు. ఎందుకు? వాగ్దానం ఇచ్చింది నేను. సమస్తమైన జీవమానవ యొక్క ప్రాణములకు ఆధారము దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ దేవుడే వాగ్దానం చేస్తున్న ఎబెద్మెలెకుతో, ఓ ఎబెద్మెలెకు, నువ్వు నన్ను నమ్ముకొంటివి కనుక నువ్వు భయపడొద్దు. కాబట్టి నమ్ముకోండు. చూడండి, యెహోవాను నమ్ముకుని వాడు ఎవరంట, ధన్యుడు. చూడండి, షండు ఒరే ఏ పాపం చేశారా అంటారు, ఏదన్నా వ్యాధి వచ్చి ఏదో పాపం చేశారా అంటారు. కానీ బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, యెహోవాను నమ్ముకుని వాడు ఎవరంట, ధన్యుడు. షండుడైనా కూషి దేశస్థుడైనా దేవుని దృష్టిలో ఏమైపోయినా ధన్యుడైపోయాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఇక్కడ యెహోవా వానికి ఎలా ఉంటాడంట, ఆశ్రయముగా ఉంటాడు. ఆశ్రయం ఇది దేవుడే ఒక ఆశ్రయం. అందుకని ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా
నేను నీకు కేడమునై ఉన్నాను అన్నాడు. కేడం అంటే భద్రపరిచేది. యుద్ధానికి వెళ్తున్నప్పుడు కేడం అంటే ఒక మనుషుడు దాక్కోగలిగినటువంటి, అలా డాలు కాదు, డాల్ అంటే కొంచెమే చిన్నది, గుండ్రంగా ఉంటుంది. కేడం అంటే ఈ కింద నుంచి పై వరకు కూడా కాపాడుకునేది. కాబట్టి తగిలితే బాణం కావచ్చు, బల్లె కావచ్చు, లేకపోతే కత్తి కావచ్చు, ఇసురాడు అనుకోండి, ఈ కేడం వెనకాల మనుషుడు ఉన్నారనుకోండి, ఎవరు తగులుద్ది? ఎవరో కేడం తగులుద్ది. అంటే అర్థం ఏంటి? అబ్రహామా, నేను నీకు కేడమై ఉన్నాను అంటే అర్థం ఏంటి? నీకు ఏ కీడు వచ్చినా కీడు నాకు తగలాలి, ఏదొచ్చినా అది నాకు తగులుద్ది, నా వెనకాల నువ్వు ఉంటావు, చూసిరా. అందుకని ఇక్కడ కూడా ఏం చెప్తానంటే ఎబెద్మెలెకుతో, నీవు నన్ను నమ్ముకుంటావు కనుక నీవు ధన్యుడు అయ్యా, నేను నీకు ఎలా ఉంటాను? ఆశ్రయముగా ఉంటాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారి నందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసించువాడు కలవరపడు. కాబట్టి అందుకే యెషయా 26:3 అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని నువ్వేం చేస్తావు? పూర్ణ శాంతి వలగానుగా నువ్వు కాపాడుతావు. ఏలైనా అతను ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఈ షండుడైనటువంటి కూషి దేశం ఎబెద్మెలెకు దేవుని విశ్వాసం ఉంచాడు. కాబట్టి అతని బాహ్య రూపము ఎలా ఉంది? కూషి దేశస్థుడు, కానీ ఆయన ఒక బలహీనత షండు. అయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది, షండు ఎండిన చెట్టు అనుకునవద్దు అన్న. కాబట్టి ఈ జీవితం ఎండిపోయింది, ఇంకేమి ఫలితం లేదు, రాజు పని మీదే ఉంటాడు. అయితే అలాంటి ఆయన ఇర్మియా పట్ల జాలి చూపించిన కారణాన, ఇర్మియా పట్ల ఆయన జాలి చూపించి రాజుతో మాట్లాడిన కారణాన దేవుడు చెప్తున్నాడు, ఎబెద్మెలెకు మాట చెప్పు. ఇర్మియా చెప్తున్నాడు, ఓ ఇర్మియా, నువ్వు ఇప్పుడు ఎబెద్మెలెకు దగ్గరికి వెళ్ళు, కూషి దేశస్థుడు షండు ఎబెద్మెలెకు దగ్గరికి వెళ్ళు. నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు అప్పగించబడతావు, భయపడుతున్నావేమో, నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడే మనుషులకు నేను నిన్ను అప్పగించను, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అలా వెళ్ళినప్పుడు నువ్వు నన్ను నమ్ముకుంటావు కనుక నీ ప్రాణములు దోపుడు సొమ్ముగా నీకు ఇస్తున్నానని వాగ్దానం చేశాడు దేవుడు. ఎందుకు వాగ్దానం చేశాడు దేవుడు? ఎబెద్మెలెకు దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి ఎబెద్మెలెకు దేవుని నమ్మిన కారణాన, దేవుని ఆశ్రయించిన కారణాన ఎబెద్మెలెకు ధన్యుడైపోయాడు. కూషి దేశస్థుడు. మనుషులు అంటారు, అరే నల్లటి వాడురా, వీడు షండురా. కానీ బైబిల్ ఏం చెప్తుంది షండు గురించి? వీడు శ్రేష్టమైన కుమారుడు అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది షండు గురించి? నువ్వు నన్ను నమ్ముకుంటే నువ్వు ధన్యుడువు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏ జాతి వారమైనా కావచ్చు, ఎలాంటి లోపం కలిగిన వారమైనా కావచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తును నమ్ముకున్న వారు ధన్యులు అని చెప్తుంది. ధన్యులు. అందుకే యాకోబు పత్రికలోకి రండి, నేను త్వరగా ముగిస్తా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దరిద్రులైన వారిని. ఈ లోకంలో ఎవరంటండి? దరిద్రులు. కాబట్టి ఎబెద్మెలెకు ఒక రకంగా దరిద్రుడే. ఎందుకంటే తండ్రి లేడు, తల్లి లేదు, ఒక బానిసగా, స్లేవ్స్. కాబట్టి ఆ దినాల్లో ఆ షండుల్ని ఒక బానిసగా వారు కొనుక్కుంటారు. ఈ యొక్క బానిసని చంపడానికి కూడా వారు వెనుకాడు. కాబట్టి ఆయన పక్షంగా మాట్లాడేవారే ఉండరు. అలాంటి ఎబెద్మెలెకు మనుషులెవరు తోడులేరు, కానీ అలాంటి ఎబెద్మెలెకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా చూస్తే ఆయన దరిద్రుడే. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏం చేసినట్టు మనల్ని దేవుడు యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన. కాబట్టి ఇలాంటి ఎబెద్మెలెకు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
చండుడు ఏమనుకోవద్దంట, ఎండిన చెట్టు అనుకొనవద్దు. కాబట్టి అలాంటి ఇర్మియా దగ్గరకు వచ్చి దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళు, షండు అనేటువంటి ఎబెద్మేలు దగ్గరికి వెళ్ళు. ఎబెద్మేలు దగ్గరికి వెళ్ళి ఏం ఏం చెప్తున్నాడు? 17వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడే మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటూ కనుక నిశ్చయముగా చూడు చక్కగా చెప్తున్నా మాట, నిశ్చయం ఇది జరుగుద్ది. నువ్వేం చేయబడతావు? తప్పించబడతావు. నీ ప్రాణము దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నువ్వు దక్కించుకుంటావు. ప్రాణం ఎంత విలువైందండి. యేసుప్రభువు వారే చెప్పాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఆశ్రయించినప్పుడు ఎబెద్మెలెకును తప్పించిన దేవుడు మనలో కూడా కీడులో నుంచి, మనలో కూడా ఈ యొక్క శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనకు అన్ని రకాలుగా దేవుడు మనలో ఆదుకుంటాడు. ఎందుకని మనం ఆయన నమ్ముకున్నాం కనుక, ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు కనుక ఆయన మనల్ని, అందుకే సామెతలు అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలో పరిగెత్తుకుని వెళ్ళి ఎలా ఉంటాడంట? సురక్షితం ఉంటుంది. కాబట్టి దేవునిలోనే భద్రత, దేవునిలోనే ఆశీర్వాదం, దేవునిలోనే నెమ్మది, దేవునిలోనే సమాధానం, దేవునికి వెలుపట్ట ఉగ్రత, దేవుని వెలుపట్ట నాశనం, దేవునికి వెలుపట్ట మరణం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎబెద్మెలెకు లాంటి ఒక నల్లటి వాడు షండు దేవుని ఆశ్రయించిన కారణాన కుమారుడు, గొప్ప కుమారుడు అనిపించుకోవడానికి ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఎబెద్మెలెకు దీవించిన దేవుడు మళ్ళీ కూడా దేవుడు దీవిస్తాడు. అయితే ఎబెద్మెలెకు అంతరంగం ఎలాగుందంటే, దేవుని బిడ్డల పట్ల, దేవుని పని పట్ల, దేవుని సేవకుడి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే ఎబెద్మెలెకు చేసిన ఉపకారానికి దేవుడు ఏం చేశాడంట? ప్రత్యుపకారం చేసేసాడు. అందుకే దేవుడు మర్చిపోవటానికి ఏం కాడంట? అన్యాయస్తుడు కాడు. ఓ మాట నేను చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. చైనా దేశంలో గొప్ప సువార్థికుడు హడ్సన్ టేలర్ అని గొప్ప దైవజనుడు, ఆయన జీవిత సాక్ష్యం నేను చదివాను. ఆ జీవిత సాక్ష్యంలో ఆ దైవజనుడు ప్రారంభ దినాల్లో ఎంతో ఆకలి గుండా, అక్కర్ల గుండా వెళ్తున్న సమయంలో ఆయన దగ్గర ఒక 5 రూపాయలు ఆ దినాల్లో ఆ చైనా డబ్బులు జేబులో ఉన్నాయి. ఆ దినాల్లో ఇంకా ఆయన రాత్రి భోజనానికి, రేపుడు భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి వస్తాయి. అవి దాచుకున్నాడు ఆ దైవ సేవకుడు. అలాంటి సమయంలో రాత్రి సాయంకాలం అవుతున్న 5 గంటలకి ఒక వృద్ధురాలు అనారోగ్యంతో ఉన్నది. ఒక వృద్ధుడు వచ్చి, అయ్యా మా ఇంటికి వచ్చి నా భార్య అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయమన్నారు. సరే, దేవుడి సేవకుడు కాబట్టి ఈ హడ్సన్ టేలర్ గారు బయలుదేరి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడంట, నీ హృదయపూర్తిగా ప్రేమించు, ఆమెను హృదయపూర్తిగా ప్రేమించు, నీకు కలిగిందివు అని హృదయంలో ఎంతో వేదన కలిగి ఉన్నాయంట. ఈయన అంటున్నాడంట, ప్రార్థన చేస్తూనే, అయ్యా నా దగ్గర కొంచెమే ఉంది కదా, ఇది అంతా ఇచ్చేస్తే నా రాత్రి సంగతి ఏంటి, రేపటి సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎంత ఇచ్చేస్తే ఎలాగా? అయినా సరే దేవుడు అన్నాడంట, అయ్యా అది కాదు, ముందు ఇస్తావా ఇవ్వా, ముందు నువ్వు నీ కలిగింది ఇచ్చే అన్నప్పుడు ఆయన జేబులో తీసివేసి ఆ వృద్ధుడి చేతిలో పెట్టి, అయ్యా ఇది వాడుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలం అవుతుంది, ఆకలి అవుతుంది. అప్పుడు ఈ యొక్క హడ్సన్ టేలర్ గారు లోపల వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టినప్పుడు ఎవరు వచ్చారా అనుకుంటూ వెళ్తే ఒక పోస్ట్ మ్యాన్ గారు ఒక బాక్స్ తెచ్చిచ్చారండి. ఈ బాక్స్ తెచ్చినప్పుడు ఆ బాక్స్లో ఏముందా అని చెప్పి ఓపెన్ చేస్తే ఎంతో ఆసక్తి అనుకున్నాడంటే, ఈయన నాకు ఆహారం పంపించుంటాడు అనుకుని తీశాడంట. అయితే ఇలా తీగానే 2 గ్లౌస్ బయటకు వచ్చాయండి.
గ్లౌసా అని చెప్పి నీరసంగా విసిరాడంట. విసరగానే టంగుమని శబ్దం వచ్చి కొన్ని డబ్బులు పడ్డాయి. చూస్తే ఈ హడ్సన్ టైలర్ గారు ఇచ్చిన డబ్బులు కంటే 5 రెట్లు అందులో పెట్టబడి. చూడండి, దేవుడు ఎంత నమ్మదగినవాడు, దేవుడు ఎంత నమ్మదగినవాడు. అందుకని ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. అందుకని ఎబెద్మెలెకు ఏం చూపించాడు? క్రిమియా ప్రాణం బయటికి రావడానికి ఆయన రాజు దగ్గర విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేసిన తర్వాత ఆ ఇర్మియాను బయట తీసుకుని వచ్చాడు. అలాంటి ఇర్మియాకు చేసిన సహాయం బట్టి దేవుడు మర్చిపోక ఏమన్నాడు? నువ్వు నన్ను నమ్ముకుంటావు కనుక నువ్వు భయపడద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి ఏం చేస్తావు? దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణము దక్కించుకుంటావు. కావున నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కూషి దేశస్థుడు షండు ధన్యుడైపోయాడు. షండు ఎండిటి చెట్టు చిగిరించింది. అలాగే ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్న మనందరూ దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుని చేతిలో పడకుండా నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఫలించవు. అందుకే హోషియాలో 14 అధ్యాయాలు అంటాడు, నా వల్లనే నీకు ఫలము కలుగుద్ది. చెట్టునకు మంచు ఉండినట్లు అతనికి ఉందును, నేను నిన్ను స్నేహించుదును. చూడు, ఎండిన చెట్టు అనేటువంటి షండుని దేవుడు ప్రేమించాడండి, దేవుడు స్నేహం చేశాడు. అందుకే ఆయన ఆస్వాదించబడ్డాడు. ఆయన పేరు జీవగ్రంథంలో కూడా దేవుడు రాసించాడు. ఎందుకని? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కాబట్టి. చూసారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన పేరు రాశాడు, షండు ఎండిన చెట్టు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయన ఎబెద్మెలెకును దీవించిన దేవుడు మనలో కూడా దీవించినట్లుగా ప్రభు అట్టి ఆత్మను, అట్టి కృపను, సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, జీవముగల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎద్దుకు వచ్చాం. ఈ సమయమున దేవా, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయంలో దేవా కూషి దేశస్థుడు దేవా షండుడైన ఎబెద్మెలెకు ద్వారా జీవితం ద్వారా మాతో మాట్లాడారు. దేవా, ఎబెద్మెలెకు కూషీయుడు, షండు ఎండిన చెట్టు. అయితే మీ సన్నిధిలోనికి రాగానే దేవా, మీరు అతను ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మాడో దేవా, మీరు ఫలభరితమైన జీవితం ఆయనకి ఇచ్చారు. ఎండిన చెట్టు అనుకోవద్దు, నేను శ్రేష్టమైన పేరు నీకు ఇస్తున్నానన్నా. కాబట్టి అందుకే నమ్ముకున్నాడు కనుక మీరు ఆయన్ని తప్పించారు. దోపుడు సొమ్ము దక్కించడం ప్రాణాన్ని ఆయనకి ఇచ్చారు. కాబట్టి దేవా, యాకోబు పత్రిక 2:5 వచనంలో ఈ లోక విషయం దరిద్రులైన వారిని దేవా మీరు భాగ్యవంతులుగా చేశారు, ఈ కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేశారు. కాబట్టి యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు. కాబట్టి తండ్రి, అలాగన మమ్మల్ని కూడా మీరు కాపాడండి. ఎబెద్మెలెకు ఇర్మియాను దేవా కాపాడినట్లుగా మేము కూడా దేవా అనేక వారి కొరకై మేము ప్రార్థించి వారిని కాపాడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ చేయబడిన పరిచర్య మీరు దీవించి ఆస్వాదించండి. దేవా నిష్ప్రయోజన దాసుడును ఇక్కడ వాక్యం విన్న వారందరితో మీరు మాట్లాడండి. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం ఉంటున్న వారందరితో మీరు మాట్లాడమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఈ పరిచర్య ఫలభరితంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ఎరిగిటి ఫలింపచేయండి. రాబో దినాల ఫలాలు మేము చూసినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరొకసారి మా భారతదేశము ఇంకా అనేకమైన దేశాలు ఈ భయంకరమైన కరోనా వైరస్తో ఎంతో తండ్రి నాయన పీడించబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవా, కీర్తనలు 92వ అధ్యాయం కోరుకుంటున్నాం. దేవా, పాజిటివ్ వచ్చిన వారిని నెగిటివ్గా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ డాక్టర్స్ గారిని మీరు కాపాడండి. వ్యాక్సిన్ కూడా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. దేవా మరణంలో జోగార్చిన వారిని మీరు రక్షణలోకి తీసుకురామని ప్రార్థిస్తూ మరొకసారి దేవా ఈ సమయంలో చేయబడిన ప్రార్థన అంగీకరించి జవాబు దయచేయమని ప్రార్థిస్తూ ఈ హెబ్రోను, బెయేర్షెబా దాని 4 అనుబంధ స్థలాలు పరిచర్యలు మీరు దీవించమని ప్రార్థిస్తూ మీ రక్తముతో కొనబడిన ప్రతి వారిని ఈ వైరస్సు దేవా ముట్టకుండా యేసుక్రీస్తు రక్తము మా మీద ప్రోక్షించి అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తూ ఏ కీడు, ఏ అపాయము మా దరి చేరకుండా, ఏ తెగులు మాకు రాకుండా
మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషిగా నిలబెట్టకు శక్తి గల మన రక్షక ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్యం అధికారం ఆధిపత్యం ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.